హలో అందరికీ ఈ వీడియోలో పూరీలు మంచిగా పొంగుతూ సాఫ్ట్గా ఫాస్ట్గా పూరీలు ఎలా చేయాలి అనేది టిప్స్తో నేను చెప్తున్నాను. నేను చేసే ప్రాసెస్ అయితే ఈరోజు చెప్తున్నాను. కావలసినంత గోధుమ పిండి తీసుకొని సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి. పిండి చాలా మెత్తగా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు. సాఫ్ట్గా పిండిని ఇలాగా తడిపి పెట్టేసుకోవాలి. పూరీలు చేసేటప్పుడు ఎప్పుడు ఇలా పిండిని తడిపేసుకున్న తర్వాత ఎక్కువసేపు నానబెట్టకూడదు అనమాట. ఇలా తడుపుకున్న వెంటనే మనం పూరీలు చేసుకున్నామంటే పూరీలు ఆయిల్ ఎక్కువ లాగవు. చాలా మంది పూరీలు సాఫ్ట్గా అలాగే పొంగుతూ రావాలంటే కొద్దిగా రవ్వ వేయాలి, మైదా వేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. నేనైతే ఏది వాడనమాట. ఇలాగ ఓన్లీ గోధుమ పిండితోనే చేస్తాను. తడిపిన తర్వాత ఆయిల్ కూడా రాయను, నేను ఇలాగే డైరెక్ట్ చేస్తానన్నమాట. నాకైతే ఎప్పుడు చాలా సాఫ్ట్గా మంచిగా వస్తాయన్నమాట పూరీలు. ఇంకా మీకు ఎప్పుడైనా టైం లేదు, తొందరగా చేసేయాలి పూరీలు అన్నప్పుడు ఇలా ట్రై చేయండి. పెద్దగా చపాతీలాగా ఒత్తుకొని దానిలాగా 4 పీసెస్ లాగా కట్ చేసుకున్నామంటే ఒక్క పూరీ చేసే టైంలో 4 పూరీలు అవుతాయి అన్నమాట. ఇంకా 2 చపాతీలు చేసుకొని 2 ఒకేసారి కూడా కట్ చేసుకోవచ్చు. అలా కూడా టైం సేవ్ అవుతుంది. చూడండి నేను చేసే పూరీలు ఎలా పొంగాయో. పూరి ఇలా పొంగాలంటే మరీ పతలా కాకుండా మరీ మందం కాకుండా ఒత్తుకున్నాము అంటే ఇలా వస్తాయన్నమాట. ప్రతి పూరి పొంగుతుంది నేను చేసినవి. పూరి ఏంటి రౌండ్గా లేదు, ఈ షేప్లో ఉంది అలా అని ఫీల్ అవ్వద్దండి. ఫాస్ట్ కావాలంటే ఇలాంటి ట్రిక్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఏ షేప్లో ఉన్నా మనం దాన్ని చిన్న ముక్కలుగా చేసుకునే కదా తింటాము. ఈ ట్రిప్స్తో ట్రై చేయండి, చాలా ఫాస్ట్గా అయిపోతాయి పూరీలు. మా ఇంటికి మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఒక 2-3 అడిగారనమాట. నేను పూరీలు చేస్తే ఏమో గట్టిగా వస్తాయి, ఇలా పొంగనే పొంగవు, నువ్వు చేస్తే మంచిగా వస్తాయి అనేసి చాలామంది అడిగారనమాట. నేనైతే ఇలా చేస్తాను.